ఓకే. 'సప్తపది' సినిమా గురించి చెప్పమన్నారు. హ్మ్. అయితే అందులో ఫస్టు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కులతత్వానికి సంబంధించిన సంస్కారాలు ఏ కర్మల ద్వారా రికార్డయ్యాయి అని. అయితే ఇంత ముందుకు చెప్పినట్టుగానే సర్వాత్మలకు పూర్వీకులైన, పూజనీయులైన ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, వేర్ల భాగంలో కాండంలో ఉండే పూర్వజ ఆత్మల సంస్కారాల వలన కులతత్వం వచ్చింది. అంటే సెంటర్‌లో ఏవైతే సెంటర్‌లో ఉండేవాళ్ళు ఏవైతే చెప్తారో ఆ మాటలు, ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలక్కయ్య. హ్మ్. ఇప్పుడు సెంటర్‌లో ఎళ్లి వంటలు చేస్తాము, భోగ్ చేస్తాము, బ్రహ్మభోజనాలు అన్నీ చేసినప్పుడు, సరే పిల్లలు ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి కూడా ఇవ్వండి దేవుని భోగు బాబాది ఇవ్వండి అని చెప్తే, వాళ్ళు వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళు అపవిత్రులు, వాళ్ళు కోర్స్ చేయలేదు, అనేసి చెప్పి ఇచ్చేవాళ్ళు కాదక్కయ్య. హ్మ్. అక్కడ నేను విభేదించాను. అలా కాదు గదక్కయ్య, అందరూ భగవంతుని పిల్లలే. అలా కాదు గదా! అనేసి చెప్పానన్నమాట. హ్మ్. అప్పుడు నాకు తట్టింది. వాళ్ళు వేరేలా అవుతారు. మనం ఎలా అవుతాం మనము. హ్మ్. ఇక్కడ చేసేది కూడా మేమే కదా! మరి ఇళ్ళలో చేసేది మేమే. మేము చేస్తున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళని ఎలా విభేదించారు అనేసి అక్కడ వచ్చింది నాకు. అదే ఇక్కడ చెప్పానన్నమాట. అదే నేను రాసింది కూడా. అయితే వాళ్ళు భగవంతుని తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళు అపవిత్రులు. అలానే గృహస్థంలో ఉండేవాళ్ళు గూడా అపవిత్రులే. ఎవరైతే భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళు గూడా పవిత్రులు కాదు అనే దృష్టితో చూసేవాళ్ళనమాట. ఇది అంతా నా అనుభవం అన్నమాట. అయితే దీన్ని మార్చే పద్ధతి ఏంటి? కులతత్వము సత్యయుగంలో లేదు. మరి ఏ శ్రీమతం విభేదించడం వల్ల కులతత్వం రికార్డ్ అయిందని అడిగారు. దానికి మనము మరజీవ జన్మ తీసుకున్నాక పాత సంస్కారాలన్నీ సమాప్తి చేసి ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితో చూడాలి. దృష్టి ద్వారా సృష్టి అంటారు కాబట్టి, దృష్టి మారితే పరిస్థితి మారుతుంది. అందరూ దివ్యాత్మలు, శ్రేష్ఠాత్మలు, శ్రేష్ఠ బాబా యొక్క శ్రేష్ఠాత్మలు, అందరూ బ్రహ్మవంశీయులే అని ఇది బాబా చెప్పింది. ఈ శ్రీమతాన్ని ఉల్లంఘించడం ద్వారా కులమతాలు వచ్చాయి. హ్మ్. ఇది ఏంటంటే హ్మ్. 2:2:69 మురళిలో చెప్పారనమాట. ఎవరైతే బాబాశ్రీ మతాన్ని ఉల్లంఘిస్తారో, విభేదిస్తారో వాళ్ళు కులమతాల్లోకి వచ్చేస్తారు. ఇది హ్మ్. ఆ రిఫరెన్స్ మురళిలో బాబా చెప్పారనమాట. హ్మ్. దానికి ఇది నేను రాసానక్కయ్య. హ్మ్. మార్చే విధి ఏంటి అని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టి అంటే ఆహ్, ఇతరులను గూడా మనం ఆత్మ, ఇతరులు కూడా ఆత్మ. అందరూ భగవంతుని పిల్లలే. ఆ దృష్టితో చూడాలి. ఈ అభ్యాసం ఎప్పుడైతే ఆత్మిక దృష్టితో చూసే అభ్యాసం అయితే వస్తుందో, అప్పుడు వీరు కూడా బ్రహ్మవంశీయులు, బ్రహ్మబాబా యొక్క పిల్లలు, ఆ వెనుక వచ్చే ఆత్మలు కూడా సోదరులే అని భావించాలి. హ్మ్. ఎందుకంటే బ్రహ్మ రచయిత భక్తులైన, జ్ఞానులైన, అజ్ఞానులైనా కానీ వారు కూడా సోదరులే కదా! అని బాబా చెప్పారనమాట. లౌకిక సంబంధీకులు కూడా బ్రహ్మవంశీయులే. గుణదానం వలన గుణదానము వాచా సేవ ద్వారా, కర్మణ సేవ ద్వారా అన్ని కూడా మనము ఈ ఈ దీన్ని మార్చొచ్చు అని నేను రాశానక్కయ్య. హ్మ్. అయితే అందరము బ్రహ్మవంశీయులే, అందరూ శివవంశీయులే. మన ఆచార వ్యవహారాలన్నిటివి మనిషిని క్రమశిక్షణ, క్రమ పద్ధతిలో ఉంచడానికి కానీ, మనుషుల్ని విడదీయడానికి కానీ కాదు అనేసి ఈ సినిమాలో ఫస్టు టైటిల్‌లో వస్తుందక్కయ్య ఇది. హ్మ్. ఇది ఈ రిఫరెన్స్ మురళిలో 16/10/69లో కూడా ఇచ్చారు. ఈ బాబా ఏంటి అందరూ బ్రహ్మవంశీయులే అనేసి ఆ రిఫరెన్స్‌లో ఇచ్చారక్కడ. హ్మ్. ఇది నేను అక్కడ విభేదించడం వల్లే నన్ను సెంటర్ నుంచి బయటకు పంపించారన్నమాట. హ్మ్. అందరూ ఒకటే అని నేను చెప్పాను. అలా హ్మ్. కాదు ఇలా అని చెప్పాను. మురళీలు ఇళ్ళల్లో కూర్చొని చదవద్దు, సెంటర్‌కొచ్చే చదవాలి అని. హ్మ్. అక్కడ విభేదనలొచ్చేసి నేను ఇంట్లో కూర్చొని చదువుతున్నాను. వెళ్ళట్లేదింక. హ్మ్. 1 ½ ఇయర్ అవుతుంది. చాలా, చాలా అంటే చాలా వచ్చాయన్నమాట. అలా విభేదిస్తూ వెళ్తూ ఉన్నాను. ఇంకా చివరికొచ్చి వాళ్ళే నన్ను రావద్దని చెప్పేసారు. నేను హ్మ్. రావడం మానేసాను ఆల్రెడీ. హ్మ్. తర్వాత వాళ్ళు నిన్ను గ్రూప్‌లోంచి తీసేసామని చెప్పారు. 1 ½ ఇయర్ తర్వాత. హ్మ్. మన పూర్వీకులు ఎక్కడ కల్పవృక్షంగా ఎక్కడి నుంచి మొదలైందంటే అక్కడే మొదలైంది. హ్మ్. అక్కడి నుంచి మనము అవి పాటించడం వల్ల ముందుకెళ్ళిపోయి ఇవన్నీ వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు మనం ఇక్కడ సరిదిద్దుకోవాలి. హ్మ్. ఇక్కడ సరిదిద్దుకొని మన అన్నిటిని మారుస్తూ పోతుంటే
మన బాబా చెప్పారు కదా! ఇప్పుడు మీకు అవకాశం ఉంది. హ్మ్. డ్రామా జ్ఞానంలో, పురుషార్థంలో ఏమీ పెట్టలేదు బాబా. మిమ్మల్ని మార్చుకునే అవకాశం ఇప్పుడు మీకుంది కాబట్టి, ఇప్పుడు మనం మార్చుకొని ముందుకు వెళ్తూ బాబా జ్ఞానాన్ని మొత్తం బాబాని ప్రత్యక్షం చేయాలి. మరి ఇట్లా సెంటర్‌లకు వెళ్ళకపోతే మరి సెంటర్‌లకు రాని వాళ్ళంతా శంకర్ పార్టీలు, ఈ పార్టీలు, వంకర పార్టీలు అని అంటారు. మరి దానికేం చేయాలి? అది నన్నన్నారు ఆల్రెడీ. "నువ్వు శంకర్ పార్టీలో ఉన్నావు" అంటే నేనన్నాను, "ఏ వంకర పార్టీలో లేను. నేను బాబా చెప్పిన జ్ఞానం అవే బుక్స్ చదువుతున్నాను. హ్మ్. అసలు శంకర్ పార్టీ అనేది ఎక్కడుందనో గూడా నాకు తెలీదు. హ్మ్. ఏదైతే బాబా చెప్తున్నాడో అదే శ్రీమతాన్ని నేను పాటిస్తాను" హ్మ్. సో, ఇప్పుడు ఆ రకంగా అని చెప్పాను. సెంటర్‌కి రాకపోతే మీరు ఈ పార్టీలు, ఆ పార్టీలు అనంటే ఏ పద్ధతికి పునాది పడింది? ఇక్కడ బాబాని విభేదించారు గాబట్టి వేరే మతాలకు పునాది పడింది గదక్కయ్య. అది. అంటే ఇక్కడ ఎవరిని ప్రత్యక్షం జేస్తున్నాము? బాబాని ప్రత్యక్షం జేయాల్సిన చోట శంకర్ పార్టీని ప్రత్యక్షం జేసి, శంకర్ పార్టీ స్మృతిలో ఉన్నాం. అంతేనా? ఆ మాట నేను అడిగానక్కయ్య. హ్మ్. మీరు బాబాని ప్రత్యక్షం చేయవలసింది పోయి శంకర్ పార్టీ అని అక్కడ శంకర్ పార్టీని ప్రత్యక్షం చేస్తున్నారు. అసలు ఆ శంకర్ పార్టీ ఏంటిదో నాకు తెలీదు అని చెప్పాను హ్మ్. నేను. హ్మ్. సరే. ఆన్సర్స్ అయితే కరెక్టే. ఇప్పుడు నేను బాబా శ్రీమతం అని ఒకసారి మళ్ళీ వివరిస్తాను. సో, ఇప్పుడు అందరూ విన్నారు కదా! ఓకే. థాంక్ యూ. ఓకే అమ్మా. వెల్కమ్. హ్మ్. సో, సబ్జెక్ట్ అయితే నేను చూసినంత మటుకు అందరికీ అర్థమైంది. ఆన్సర్స్ పెట్టిన వాళ్ళు కూడా పెట్టారు. చాలా మందే పెట్టారు గానీ, వచ్చి జూమ్‌లో చెప్పడానికి చాలా మంది భయం అంటున్నారు. మేము మాట్లాడలేము, చెప్పలేము. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి ఇంకా మీరు భయపడుతున్నారు అనంటే, శివబాబా సాంగత్యంలో లేరని అర్థం. మాయ సాంగత్యంలో ఉన్నారన్నారు. సో, ఇలాంటి విద్యార్థులందరూ ఏం చేయాలంటే, ఒకసారి ప్రశాంతంగా కూర్చుని, స్వచింతన చేసుకోండి. ఎందుకంటే, మొట్టమొదటి ఆలోచన ఏదైతే వస్తుందో, దాని పర్యవసానంగానే ఆ భయమన్న ఫీలింగొస్తుంది. సో, మీరు ఏమి ఆలోచిస్తే మీకు భయమొస్తుంది అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో, ఖచ్చితంగా అవి వ్యర్థ సంకల్పాలే ఉంటాయి. అంటే ఇంతవరకు వ్యర్థం పోలేదని అర్థం. సో, ఇప్పుడు సంగమయుగం నడిచేటప్పుడు మీరిలా భయపడుతూ కూర్చుంటే, రికార్డింగ్‌లోకి ఏమొస్తుంది? భయమే వస్తోంది. సో, ఈరోజు ఏం చెప్పమంటున్నాము? బాబా యొక్క జ్ఞానాన్ని చెప్పమంటున్నాం. బాబాని ప్రత్యక్షం చేయమంటున్నాం. సో, జ్ఞానం యొక్క ప్రకాశం వ్యాపించకపోతే, ఈ అజ్ఞానమన్న అంధకారం ఇలాగే ఉంటది. సో, అంతిమంలో బాబా చూసుకుంటారా అనంటే, ఇంక మాలాంటోళ్ళు ఇదిగో ఇప్పుడు ఈ రాజేశ్వరి అక్కయ్య ఓవరాల్‌గా అయితే ఆన్సర్‌లు పెట్టినా, జూమ్‌లో చెప్పడానికి తర్వాత రంగవల్లి అక్కయ్య వస్తారు. రేపు ఒక ఇద్దరొస్తారు. ఇంక అక్కడికి అయిపోతుంది. సో, ఇంతమందిలో కొద్ది మందే వస్తున్నారు అనంటే, ప్రాప్తి ఏమొచ్చింది మనకి? రికార్డింగ్‌లోకి ఏమొచ్చింది? అంటే ఈరోజు సత్యమైన మార్గంలో ఉండడానికి, నిజాలు బయటికి తేయడానికే భయపడుతున్నాము అనంటే, ప్రాప్తుల్ని పోగొట్టుకున్నట్టే కదా! సో, తప్పు చేసేవాళ్ళు, తప్పుడు జ్ఞానం చెప్పేవాళ్ళు, అందరిని రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్ళేవాళ్ళు ఇంత ధైర్యంగా, బహాటంగా చేస్తూ ఉంటే, సత్యమైన మార్గంలో నిజం చెప్పడానికి మనం భయపడుతున్నామంటే రికార్డింగ్‌లో ఏమొస్తుంది? సో, ఇప్పుడు ఆ సబ్జెక్ట్‌కొద్దాం. సో, కులతత్వం అన్నది ఏ కర్మల ద్వారా రికార్డింగ్‌లోకొచ్చిందన్నదే మొదటి ప్రశ్న. సో, ఇప్పుడు ఎవరికి వాళ్ళు మన కర్మలు చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మొదటి శ్రీమతం ఏం చెప్తున్నాడు బాబా ఇక్కడ? భక్తులైన, జ్ఞానులైన, అజ్ఞానులైన అందరూ బ్రహ్మవంశీయులే. వాళ్ళు వెనక వచ్చే సోదరులు. సో, ఇక్కడ స్వయంగా శివబాబానే అందరూ బ్రహ్మవంశీయులు, అందరూ ఆత్మిక పిల్లలు అని ఒక తండ్రియే అందరిని పిల్లలుగా ఒప్పుకున్నప్పుడు, మనం ఒప్పుకున్నామా? అంటే మనం ఒప్పుకోలేదు. మేం జ్ఞానులము, వాళ్ళు అజ్ఞానులు. మేము అధికులము, వీళ్ళు కాదు. సో, భక్తులు అంటేనే అసహించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు భక్తులంట, వాళ్ళు అజ్ఞానులంట. ఇందాక అక్కయ్య చెప్పినట్టు వాళ్ళకి ప్రసాదం ఇవ్వొద్దంట. సో, ఒకవేళ వాళ్ళు భక్తి మార్గంలో ఏమైనా ఇప్పుడు సాధారణంగా టీవీలో కూడా చెప్తుంటారు. బ్రహ్మకుమారిలు తిరుపతి ప్రసాదం తినరు, ఈ లడ్డు తినరు, ఆ లడ్డు తినరు, చెయ్యరు. అంటే భక్తిని అసహించుకుంటున్నారు. సో, భక్తిని అసహించుకుంటే ఏంటి దాని పర్యవసానము? కర్మ ఫిలాసఫీ.
అంటే మన 2 ఫిబ్రవరి 1969 మురళి 16వ పేజీ. ఇవన్నీ నేను ఆల్రెడీ అండర్లైన్ చేయించేశాను కాబట్టి పుస్తకాల్లో చూసుకోండి, లేదా బుక్లో నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. 2 ఫిబ్రవరి 69 పేజ్ నంబర్ 16. సో అందులో ఏం చెప్పారు బాబా? మీరు శ్రీమతం నుంచి గనక విభేదిస్తే స్వదర్శన చక్రంలోని జన్మల్లోకి కాకుండా వ్యర్థ చక్రాల్లోకి వచ్చేస్తారు. సో స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేసేటప్పుడు మనం ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలమని మనమే అభ్యాసం చేస్తున్నాం. సత్యుగంలో దేవతా స్వరూపాలము, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలము. ఆ పూజ్య దేవతా స్వరూపాలు అన్నది శివబాబా మనకి ప్రాప్తిగా ఇచ్చినప్పుడు మన రూపాలనే వాళ్ళు అక్కడ పూజిస్తుంటే ఆ భక్తుల్ని ఎందుకు అసహించుకుంటున్నాము? సో శివబాబా శ్రీమతం ఏంటి? ఇక్కడ స్వదర్శన చక్రంలో మీకు ఇలాంటి జన్మలు వస్తాయి. సో ఆ జన్మలని మనమే ఈరోజు ఇక్కడ అసహించుకుంటున్నాం. వాళ్ళు భక్తులంట, వాళ్ళ అజ్ఞానులంట, వాళ్ళకి తెలియదంట, వాళ్ళకి చెప్పినా అర్థం కాదంట, ఎంత చెప్పినా వినరు. భక్తులు ఎవరిని పూజిస్తున్నారు? అయితే శివుణ్ణి, లేదా నారాయణుణ్ణి, లేదా శక్తి స్వరూపాలు. సో అంతా ఎవరు? మన బాబ్దాదానే. శక్తి స్వరూపాలు మన రూపాలే. సో ఈరోజు భక్తుల్ని అసహించుకుంటున్నాము అనంటే శివబాబా శ్రీమతం నుంచి విభేదించినప్పుడు వ్యర్థ చక్రాల్లోకి వెళ్తారంటున్నాడు. అంటే స్వదర్శన చక్రంలోని పూజ్య దేవతా స్వరూపాలు ఆ సనాతన ధర్మంలో రాకుండా ఇతర మతాలు. సో ఇక్కడ భక్తిని అసహించుకునేది ఎవరు? ఇస్లాం ధర్మం వాళ్ళు, క్రైస్తవ ధర్మం వాళ్ళు. ఇప్పుడు కూడా సొసైటీలో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రసాదం తినరు. ఎక్కడ పడింది పునాది? ఇక్కడే పడింది. కానీ అందరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఇది 2024, సో సంగమ యుగం నడుస్తుంది. ఈ సంగమ యుగంలో ఇప్పుడు మేము బ్రహ్మకుమారిలం అంటే మేము కరెక్ట్ పురుషార్థం చేసాం అనుకుంటున్నారు. ఒక్కసారి ఆత్మిక స్థితిలో బాబాకి కనెక్ట్ అయ్యి మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోండి, మీ జన్మలేంటో మీకే తెలిసిపోతాయి. సో వర్తమాన జన్మ చూసేసుకుని మేము 84 జన్మలు సనాతన ధర్మంలోనే వస్తాము అని అనుకుంటే మరి సంగమ యుగంలో పురుషార్థం ఏం చేస్తున్నాము? శివబాబా శ్రీమతం నుంచి విభేదిస్తున్నాం కదా. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయమంటున్నాడు ఆయన? దేవతా స్వరూపాలుగా ప్రాప్తి ఇస్తున్నాడు, వరదాన రూపాలుగా మనకు చేసిన వాళ్ళకి ఆ ప్రాప్తి వస్తుంది, జగన్మాతలుగా ఉండమంటున్నాడు. ఆ తర్వాత ఈ ఫస్ట్ ప్రశ్న ఏదైతుందో కులతత్వము ఏ కర్మల ద్వారా రికార్డ్ అయిందంటే మేమే అధికులము, మీరంతా ఏమంటారు దాన్ని, ఒక చీప్ క్లాస్, లో క్లాస్. సో ఇంట్లో కుటుంబ సభ్యులు అపవిత్రులు అంటే భాషాపరంగా అది వాడకపోయినా కానీ వాళ్ళు భక్తులు. అంటే ఇంకా అసలు ఇల్లు అంటేనే ఇంకా అది సేవాస్థానం. నిన్న కూడా మురళి చెప్పుకున్నాం, ఇల్లు అంటే సేవాస్థానం అని చెప్పాడు. సో ఇంటిని సేవాస్థానం అనుకోలేదు, సో కుటుంబ సభ్యులు సేవా సంబంధీకులు అనుకోలేదు. ఆ తర్వాత ఏం చేశారు? కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరి నుంచి మన కనెక్షన్ కట్ చేసేసారు, మన సంబంధాలు కట్ చేసేసారు. కానీ శివబాబా శ్రీమతం ఏం చెప్తుంది? కర్మనా సేవ అంటే సంబంధ సంప్రదింపుల్లోకి రండి. సో కర్మనా సేవ గురించి ఏదైతే బాబా శ్రీమతం చెప్పారో దాన్ని నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా చూసి మీరు కర్మనా సేవ కరెక్ట్గా చేస్తున్నారా లేదా తెలుసుకోండి. దీన్ని బట్టి పురుషార్థం కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోతుంది. సో ఇప్పటికి చాలాసార్లు చూపించాము, మళ్ళీ విద్యార్థులకు అవగాహన కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే పురుషార్థం కరెక్ట్గా చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. కేవలం స్థూల సేవనే కర్మనా సేవ అని అనరు. కర్మన అనగా సంఘటనలో సంబంధ సంపర్కాలలోకి రావాలి, ఇది కర్మనా ఖాతాలో జమ అవుతోంది. సో విద్యార్థులందరూ చెక్ చేసుకోండి, మరి సంబంధ సంపర్కాలలోకి వస్తున్నామా రావట్లేదా. కొంతమందికి 3 ఖాతాలలో చాలా తేడా ఉంది, కానీ మేము చాలా సేవ చేస్తున్నాం అనుకుని వారు సంతోషపడిపోతున్నారు. సంతోషంగా ఉండండి, కానీ ఖాతా ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే బాబ్దాదా పిల్లలందరి స్నేహి, మాకు సైగ చేయలేదు అని నిందించకూడదు. ఇలా కూడా జరుగుతుంది. ఆ సమయంలో బాబ్దాదా ఈ పాయింట్ను గుర్తు చేస్తారు, టీవీలో చిత్రం ఎదురుగా కనిపిస్తుంది. సో కర్మనా సేవ అంటే ఏమంటున్నారంటే బాబా సంబంధ సంప్రదింపుల్లోకి రండి అంటున్నాడు. తర్వాత
18th January 2007 మురళి ఏదైతే అందరినీ ఎదురుగా పెట్టుకోమని చెప్పానో ఒక్కసారి ఆ మురళి తీసుకోండి అందరు. సో 18th January 2007 18/1/2007 346 346 పేజ్ నంబర్. ఈ పేజ్ నంబర్ లో పాయింట్ నంబర్ 2 బోల్డ్ లెటర్స్ తోటి హైలైట్ చేసి ఉంది చూడండి. సో ఈ వాక్యాల్లో బాబా ఏమంటున్నారంటే నంబర్ 2 వేసి బోల్డ్ లెటర్స్ లో హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఒకే సమయంలో మనస వాచ కర్మనాలో స్నేహి సహయోగిగా అవ్వాలి. ఇప్పుడు ఈ విషయాన్ని జోడించండి. మీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులు అయినా, సేవకి నిమిత్తమైన బయటవారు అయినా, ఎవరైనా కానీ సహయోగం మరియు స్నేహం ఇవ్వాలి. కర్మనా సేవలో నంబర్ తీసుకోవటం అంటే ఇదే అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నారు బాబా? కర్మనా సేవలో నంబర్ అంటే మార్క్స్. కర్మనా సేవల మార్క్స్ ఎలా పడతాయి అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే ఎవరికైనా స్నేహం కానీ సహయోగం కానీ ఇస్తే, ఎవరికి మీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు బ్రాహ్మణులైనా, సేవకి నిమిత్తమైన బయటవారు అయినా, ఎవరైనా కానీ, సో కుటుంబ సభ్యులే కావచ్చు, బంధువులే కావచ్చు, సేవకు ఎవరైనా కానీ వీళ్ళందరికీ స్నేహము సహయోగం ఇవ్వాలి. కర్మనా సేవలో నంబర్ తీసుకోవడం అంటే ఇదే అంటున్నాడు. ఇప్పుడు అందరు ఒకసారి చెక్ చేసుకోండి, మన అందరికీ స్నేహము సహయోగం ఇచ్చామా? సో కర్మనా సేవ అనగానే అందరు ఏం చేశారంటే స్థూల సేవని తీసేసుకున్నారు. సో ఇందాక శ్రీమతంలో బాబా ఏం చెప్పారు? కర్మనా సేవ అంటే స్థూల సేవ కాదు, సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి అంటున్నారు. సో ఈ రోజు కులతత్వం రికార్డ్ అయింది అని అంటే మనము సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చామా? అందరికి స్నేహాన్ని సహయోగాన్ని ఇచ్చామా? చెక్ చేసుకోండి. సో ఏం చేసాం ఇక్కడ మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అందరినీ కట్ చేసాం. ఎవ్వరికి స్నేహం ఇవ్వలేదు, సహయోగం ఇవ్వలేదు. ఇంకా మీది నుంచి మేము జ్ఞానంలో ఉన్నాము కాబట్టి మేము అధికులము, మేము మీ ఇళ్లలోకి రాము. వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే వాళ్ళు శుభ్రంగా ఉండరు, స్నానాలు చెయ్యరు, వాళ్ళు చేతి వంట తింటే మేము అపవిత్రులం అయిపోతాము. ఇలాంటి వాక్యాలు ఎక్కడైనా మురళిలో ఉన్నాయా? అసలు మనం ఏం ఆలోచిస్తున్నాము? అసలు ఎవరిని చూసినా బాబా జ్ఞాన నేత్రంతో చూడమని చెప్తే వాళ్ళు వంట చేసేటప్పుడు స్నానం చేస్తారా, కడుక్కుంటారా, స్నానం చేస్తారా? ఈ మున్సిపాలిటీ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అసలు దేహం వైపు దృష్టి ఎందుకు వెళ్తోంది? అందరు ఒకటే అంటున్నారు, వాళ్ళు స్నానం చేసి వంట చేస్తున్నారో లేదో అని. వెళ్ళే వాళ్ళే సేవకు అర్హులని బ్రహ్మభోజనం సేవలో వద్దంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది? సో వాళ్ళు స్నానాలు చేస్తున్నారో లేదో అని చెప్పేసి వాళ్ళ స్నానాల గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాము? అసలు ఇంతకు మనం స్నానం చేసామా? సో స్నానం అంటే ఏ స్నానం చేయాలి? ఇక్కడ మరజీవ జన్మ తీసుకున్న తర్వాత బాబా జ్ఞాన స్నానం చెయ్యండి అంటున్నారు. అంటే ద్వాపర యుగంలో నేను దేహాన్ని అని చెప్పి దేహస్థితికి వచ్చేసిన తర్వాత ఆత్మకు అసలు స్నానమే లేదు. సో ఈ రోజు కామక్రోధ లోభమోహం అహంకారం అన్న ఈ దుర్గంధం ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వ్యాపించింది? పూర్వీకులైన మన నుంచే వ్యాపించింది. సో ఈ రోజు మనం స్నానం చెయ్యకుండా వాళ్ళు దేహానికి స్నానం చేస్తున్నారా లేదా అని ఇవన్నీ ఎందుకు లెక్క పెడుతున్నాము? సో ఎవరికి వాళ్ళు ఇప్పుడు స్వచింతన చేసుకోండి. సో బాబా చెప్పేది ఆత్మ జ్ఞానము. సో బాబా శ్రీమతాన్ని పాటిస్తున్నామా, విభేదిస్తున్నామా? సో ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో సెంట్రక్క ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళే సేవలు చేయాలి, మిగిలిన వాళ్ళు చేయాలి. ఎక్కడ చూడండి విభజన 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 వచ్చేసింది. సత్య త్రేత ద్వాపరము ఇంచుమించు కలియుగం వరకు అందరు కలిసే ఉంటారు. విభజన అన్నది ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు జరుగుతున్న రికార్డింగ్. వీళ్ళు పవిత్రులు, వీళ్ళు అపవిత్రులు, వీళ్ళు స్నానాలు చెయ్యరు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు జ్ఞానంలో ఉంటారు, జ్ఞానంలో లేరు, వీళ్ళు ఈ రకంగా ఉంటారు, వీళ్ళు పవిత్రులు, వీళ్ళు బ్రహ్మచర్యం పాటించట్లేని ప్రతిది 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 విభజన. సో ధర్మస్థాపకులు వచ్చి ధర్మాన్ని స్థాపించిన ధర్మాలు విడిపోయినాయి ఎక్కడి నుంచి? ఇక్కడ రాంగ్ రికార్డింగ్ వల్ల. సో రాంగ్ రికార్డింగ్ వల్ల విడిపోతే ఎవరు వెళ్తారు ఆ ధర్మాల్లో కంటే? ఇప్పుడు ఎవరైతే బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని విని వాళ్ళకి సహయోగం ఇచ్చి ఆ జ్ఞానాన్ని ఫాలో అయ్యారో ఆ బ్రహ్మకుమారిలు వీళ్ళు అందరు కలిసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ పురుషార్థము
ఇలా వాళ్ళకి సంయోగం ఇచ్చి బాబా జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టి, బాబాని పక్కన జరిపి బ్రహ్మకుమారిలు చెప్పింది పాటిస్తూ పోయారు. సో అప్పుడు ఏమవుతది? బ్రహ్మకుమారిల జ్ఞానము, వాళ్ళు చెప్పింది పాటించే వాళ్ళ పురుషార్థం అంత సమానంగా ఉంది కాబట్టి అందరూ కలిపి కట్టగట్టుకుని ఒకసారి వస్తారు. ఇది యాక్చువల్ కర్మ ఫిలాసఫీ ఎక్కడ. సో బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అవుతోందా ఇక్కడ చూడండి. సో మనం క్లాసులు ఎందుకు పెట్టుకున్నాం? బ్రహ్మబాబా సమానంగా సూర్యవంశంలోకి వస్తామా లేదా అని. సో బ్రహ్మబాబా ఏం చేశారు? కల్పవృక్షము 2వ భాగంలో ఆయన బాబా చెప్పిన థియరీ ఏదైతే ఉందో, అందరూ బ్రహ్మవంశీయులే అన్న ఈ అంటే సాకార స్థితిలో, ఆత్మిక స్థితిలో అందరూ శివబాబా పిల్లలే. సో దీన్ని ఆయన శివబాబా థియరీ చెప్తే బ్రహ్మబాబా ప్రాక్టికల్ కి తెచ్చారు. సో ప్రాక్టికల్ గా కల్పవృక్షం 2వ భాగం మురళి చూడండి. అందులో ఆయన అందరిని ఏ రకంగా చూసారు? అందరూ పవిత్రాత్మలు, విశ్వ కళ్యాణకారులు, అనుభవీమూర్తులు అని అందరినీ ఆ దృష్టితో చూశారు. సో శివబాబా థియరీ చెప్పారు, బ్రహ్మబాబా ప్రాక్టికల్ గా ఫాలో అయ్యారు. సో ఇప్పుడు బ్రహ్మబాబాతో సమానంగా మన పురుషార్థం ఉందా? మన దృష్టికోణం ఉందా? మనం అందరినీ చూసేటప్పుడు వీళ్ళు దివ్యాత్మలు, పవిత్రాత్మలు, విశ్వ కళ్యాణకారులు, రాజవంశీయులు, వీళ్ళు దేవతా స్వరూపాలు అని బ్రహ్మబాబా లాగా అందరినీ చూసామా? ఒకవేళ చూస్తే ఆయన దృష్టికోణము మన దృష్టికోణం మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆయనతో పాటు వస్తాం. అలా కాకుండా మన దృష్టికోణము బ్రహ్మకుమారిలతోటి మ్యాచ్ అయింది అనుకోండి. సో బ్రహ్మకుమారిల దృష్టికోణం ఏంటి? మేము అధికులము, వీళ్ళు దాసదాసీలు, అంటే వీళ్ళు చీపు. సో కాబట్టి ఏం చేశారు? అందరినీ కూర్చోబెట్టేసి దేహ జ్ఞానాన్ని ఇచ్చారు. దేహ జ్ఞానాన్ని ఇచ్చి ఏమని చెప్పారు? మీరు సెంటర్కి వచ్చి బాబా సేవ చేసుకోండి అని చెప్పారు. మురళీలు మొత్తం చదివి చూడండి, ఎక్కడ కూడా బాబా సేవ అన్న పదం కనిపించదు. సో ఎవరికి సేవ చెయ్యాలి? సో బాబా ఎవరికి సేవ చేయనీకి వచ్చాడు? దుఃఖంలో ఉన్న ఆత్మలకి. సింపుల్ గా మీకు చెప్పాలి అని అంటే నిర్భాగ్యులకి, నిస్సహాయులకి, నిర్బలులకి సేవ చేయమని చెప్తున్నాడు. సో నిర్బలులకు బలాన్ని ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు ఆత్మ బలహీనం అయిపోవడం వల్ల సమాజంలో ఉన్న పరిస్థితులకు నిజాయితీతోటి బతకలేమంటున్నారు. చాలా మందికి నిజాయితీగా, శాంతిగా, సంతోషంగా, గొడవలు లేకుండా బతకాలని ఉంది. కానీ ఆత్మ బలహీనం అయిపోవడం వల్ల నిర్బలులు అయిపోయారు. అలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, నిజాయితీతోటి ఎలా బతకాలో నేర్పించాలి. సో నిర్బలులకు బలాన్ని ఇవ్వండి అంటున్నాడు, శక్తులు ఇవ్వండి అంటున్నాడు, నిస్సహాయులకు సహాయం చేయండి అంటున్నాడు. సో చాలా మంది నిస్సహాయులు అయిపోయి వాళ్ళకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక ఇప్పుడు వర్షాలు పడట్లేదు, ఎవరు వచ్చి సహాయం చేస్తారో తెలియదు. అప్పుల బాధలు ఎక్కువైపోయాయి, ఎవరు వచ్చి సహాయం చేస్తారో తెలియదు. సో ఆ రకంగా నిస్సహాయాలు చేసుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నాయి. చాలా మందికి కాళ్ళు చేతులు పని చేయట్లేదు, వయసు అయిపోతుంది, లేదా అనాథలు ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు. అలాంటి నిస్సహాయులకు సహాయం చేయమంటున్నాడు. తర్వాత నిర్భాగ్యులకి, అంటే భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. ఉదాహరణకి రెడ్ లైట్ ఏరియాస్ ఇలాంటి చోట్ల వాళ్ళు ఏంటి? వాళ్ళ భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. సో భాగ్యాన్ని తయారు చేసుకోకపోవడం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తుంటే అలాంటి వాళ్ళకి వెళ్ళి సహాయం చేసి వాళ్ళకి ఆ ఫుడ్, వాటర్, షెల్టర్, ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇచ్చి అలాంటి వాళ్ళకి చదువు చెప్పి భాగ్యాన్ని తయారు చేయాలి. ఈ 3 కేటగిరీస్లో ఈ నిర్భాగ్యులు, నిస్సహాయులు, నిర్బలులు, ఈ 3 కేటగిరీల శివబాబా ఎక్కడ ఫిట్ అవుతున్నాడు? ఆయనే సర్వశక్తివంతుడు, నిర్బలుడు కాదు. తర్వాత ఆయన ఏమి నిస్సహాయ పరిస్థితి కాదు, ఆయనే అందరికి సహాయం చేయడానికి వచ్చాడు. కొన్ని నిర్భాగ్యుడా అంటే ఆయనే భాగ్య వితాత, మన భాగ్యాన్ని తయారు చేయడానికి ఆయన వచ్చాడు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు బాబా సేవ, బాబా సేవ అని చెప్పేసి ఈ ఇంటి నుంచి మొదలు పెట్టాల్సిన ధర్మాన్ని ఇంటిని వదిలేసి సెంటర్కి వెళ్ళిపోయి సెంటర్కి వెళ్ళి సేవలు చేసుకుంటూ కూర్చుని మేము కర్మనా సేవ చేశాము, బాబా సేవ చేశాము, సో కాబట్టి ఇప్పుడు మేము రైట్, మాకు పుణ్యం వస్తుంది. అసలు నాకు వచ్చే ఫోన్ కాల్స్లో సగం కాల్స్ ఇవే ఉంటాయి, సెంటర్కి వెళ్ళి పని చేసాం పుణ్యం వస్తుందా? సో మురళీలు చదువుకుంటే తెలిసిపోతుంది పుణ్యం వస్తుందా రాదా అని చెప్పేసి. సో సెంటర్కి వెళ్ళి ఇప్పుడు మన ఇండ్లే తీసుకుందాం ఎగ్జాంపుల్కి, ఇంచుమించు అంతా 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి, ఇండ్లు ఉంటాయి. సో మన ఇంటి పని మనం చేసుకోవట్లేదా? సో ఈ రోజు ఇండ్లు వదిలిపెట్టేసుకుని వెళ్ళిపోయి సెంటర్లన్నీ ఊడ్చేసి తుడిచేసి, తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి, తలుపులు, కిటికీలు, బాత్రూమ్లు అన్ని తుడిచేసి సెంటర్కి అన్ని రకాల వంటలు వండి పెట్టేసి 2 కూరలు వండేసి చేసేసి ఇన్ని చేస్తే
స్వపరివర్తన, స్వసేవ ఏమన్నా జరిగిందా? విశ్వసేవ ఏమన్నా జరిగిందా? పోనీ ఏమైనా ఆత్మాన్న ఎవరిదైనా జ్యోతి వెలిగిందా? పోనీ ఎవరికైనా స్నేహాన్ని ఇప్పుడు మీరు దీన్నందరూ ఏం చేశారంటే మేము సెంటర్‌కెళ్ళి సేవ చేసుకుంటున్నాం. కర్మనా సేవ చేసుకుంటున్నాము. మరి ఇక్కడ మురళి తెరిచి చూస్తే మరి ఆయన ఏమంటున్నారు? ఎవరికైనా గాని స్నేహము సంయోగం ఇవ్వాలి. కర్మనా సేవలో నంబర్ తీసుకోవడం అంటే ఇదే అన్నారు. మరి ఈ డెఫినిషన్‌కి ఈ పరిభాషకు ఫిట్ అయిందా మన సేవ? తర్వాత గ్రూప్‌లో 26 మురళీలు డేట్లతో సహా పోస్ట్ చేశాను. స్నేహము, సంయోగం గురించి శివబాబా ఏ మురళీలైతే చెప్పారో అవి మేము ఏం చేసామంటే విష్ణుప్రియ అక్కే తీశారు ఆ లిస్ట్. క్రెడిట్ తనకెళ్తది. సో, స్టార్టింగ్ ఇండెక్స్‌లో ఎక్కడెక్కడైతే బాబా స్నేహం, సంయోగం అన్నారో అవన్నీ తీసి టైప్ కొట్టారు. ఇక లోపలికెళ్ళి చూస్తే చాలా చోట్ల స్నేహం, సంయోగం అని ఉంటుంది. సో, అలా హెడ్డింగ్‌ని బట్టి తీసి చూస్తేనే 26 మురళీలొచ్చారంటే ఇప్పుడు ఈ మురళీలో యాక్చువల్‌గా ఏంటంటే ముక్తినివ్వాలి అని చెప్తున్నాడు. సో, హెడ్డింగ్ ముక్తినివ్వాలని చెప్పారు గానీ, లోపల మాత్రం బాబా కర్మనా సేవ గురించి చెప్పారు. అలా చెప్పుకుంటూ పోతే ఇంచుమించు అన్ని మురళీల్లో చెప్పారు బాబా. స్నేహము, సంయోగం గురించి. సో, మనం ఎవ్వరికీ స్నేహం మన కుటుంబ సభ్యులకు స్నేహం ఇవ్వలేదు. అంటే జ్ఞానంలోకొచ్చిన తర్వాత కర్మ సంబంధీకులంతా సేవా సంబంధీకులైనప్పుడు మన కుటుంబ సభ్యులతోటి స్నేహం అన్న ఆ దైవీ గుణం పెరగాలి. అంటే మన మధ్యలో ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవ్వాలి. సో, అది తల్లిదండ్రులే అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండే అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళే అవ్వచ్చు. ఏ సంబంధమైనా కానీ ఆ ఫ్రెండ్‌షిప్ ఉండాలి. సో, ఆ ఫ్రెండ్‌షిప్‌లో ఏమవుతది? అందరికీ సహయోగాన్ని ఇస్తాం. అంటే ఇక్కడ శివబాబా, బ్రహ్మబాబా ప్రవర్తన చూడాలి. వాళ్ళు ఈ రోజు మన పట్ల స్నేహంతోటి వ్యవహరిస్తున్నారు. శివబాబాని తీసుకుందాం ఎగ్జాంపుల్. సో, శివబాబా మన పట్ల స్నేహంగా వ్యవహరిస్తున్నారంటే, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఆయన సమాన స్టేటస్ ఇచ్చాడు మనకి. ఆయన హృదయంలో స్థానం ఇచ్చాడు. మనకి జ్ఞానాన్నిచ్చారు, శక్తినిచ్చారు, మన పాపాలను వినాశనం చేశారు, దుఃఖం నుండి ముక్తినిచ్చారు, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేశారు, సమయము, సంకల్పాలు, శక్తులు, శ్వాస, జ్ఞానధనం ఇవన్నీ ఇచ్చారు. ఇది స్నేహానికి ప్రతీక. ఇదే మనం అందరి పట్ల చెయ్యాలి. చేశామా అన్నది ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సో, ఇవి ఏవి చెయ్యకుండా ఉన్న జ్ఞానం అంతా పక్కన పెట్టేసి ఒక తిండిని ముందేసుకొని కూర్చుని తింటే పవిత్రంగా అయిపోతాము. సో, వాళ్ళ చేతి వంట తింటే మనము అపవిత్రంగా అయిపోతామనంటే అంత బలహీనంగా ఉన్నామా? సో, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలమని చెప్పి మన స్వదర్శన చక్రంలో అభ్యాసం చేస్తున్నామంటే, ఈ రోజు మనం ఎవరింటికన్నా వెళ్తున్నామంటే మనల్ని ఇష్ట దేవతలుగా చూడాలి. సో, ఇష్ట దేవతలన్న పదాన్ని అందరూ మురళిలో చదివే ఉంటారు. సో, అందరికీ మనల్ని చూస్తే వీళ్ళు మా ఇష్ట దేవతలు. మనల్ని చూస్తే వాళ్ళకి ఇష్టం రావాలి. మనల్ని చూస్తే వాళ్ళకి ప్రేమ రావాలి. అరే! వీళ్ళు దేవతలన్న ఆ దైవీ గుణాలు కనిపిచ్చాలి. మనకి పెట్టి తినడానికి ఇష్టపడాలి. నిజంగా చెప్పాలంటే భక్తులు పాపం ఇప్పటికి గూడా మాకు పెట్టడానికే ఇష్టపడుతున్నారు. మనమే వద్దనుకున్నాం. ఇప్పటికి గూడా బంధువుల ఇంటికెళ్తే చాలా మంది ఇదిగో ఈ నియమాలు, ఈ డబ్బాలు కట్టుకొని పోయే కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉంటారు. కావాలంటే ఇది తినండి, అది తినండి అని పాపం చాలా రకాలుగా బతిమాలుతూ గూడా ఉంటారు. కానీ ఈ అజ్ఞానం వల్ల వీళ్ళేం చేశారంటే, ఆహా! మేము తినము. మేము నియమాలు పాటిస్తున్నాం. సో, ఇక్కడ బాబా సేవకు గూడా అదే పద్ధతి పెట్టారు. సేవలు చేసేటప్పుడు ప్రేమపూర్వకంగా చేస్తున్నారా? నియమపూర్వకంగా చేస్తున్నారా అని. నియమపూర్వకంగా చేస్తే వ్యర్థ ఖాతాలేసేస్తా అని జెప్పాడు. ప్రేమపూర్వకంగా చేస్తేనే పుణ్యం వస్తదని జెప్పాడు. అంటే ఏదో బాబా నియమం పెట్టేసాడు సేవ చేయమన్నారు గదా! సో, కాబట్టి మేము సెంటర్‌కెళ్ళి సేవ చేసేసొస్తాం. సో, చేసేటప్పుడు అంటే ఈ ఊడవడము, తుడవడము, కడగడము, వండడం దీనికి పుణ్యం ఇవ్వరా అనంటే ఆత్మిక స్థితిలో చేస్తే ఇస్తాను అంటున్నారు. సో, సెంటర్‌కెళ్ళి చెయ్యకపోతే సెంటర్ అక్కకి కోపమొస్తదేమో, రేపేమైనా 4 మాటలు అంటదేమో, రేపు సెంటర్‌కి రానివ్వదేమో, భోగు పెట్టదేమో, బ్రహ్మభోజనాల్లో ఎక్స్‌ట్రా మనకేం కట్టివ్వదేమో, మౌంట్ అబుకి తీసుకెళ్ళదేమో, మౌంట్ అబుకి తీసుకెళ్తే స్పెషల్ అకామోడేషను, వీఐపీ డైనింగ్ ఇవ్వదేమో అని సెంటర్ అక్కయ్య స్మృతిలో చేస్తే సో, సెంట్రక్కయ్య స్మృతిలో చేస్తే ఎవ్వరూ అతీంద్రియ సుఖాన్ని అనుభవించరు. అందరూ అలజడిలోనే ఉంటారు, అశాంతిలో ఉంటారు, భయంలో ఉంటారు. సో, ఆ రకంగా మీరు సెంటర్‌లో సేవ చేసేటప్పుడు మీ నుంచి అలజడి యొక్క తరంగాలు, భయం యొక్క తరంగాలు ఏ టైంకి ఏ సమస్య వస్తుందో ఏమో, మౌంట్ అబుకు తీసుకెళ్తారో లేదో అని ఇలాంటివి ఆలోచిస్తూ పోతుంటే ఇవే తరంగాలు వాయుమండలంలోకి వెళ్ళి కొమ్మలు, రెమ్మలు, ఆకుల వరకు వెళ్తుంటే, ఆత్మల వరకెళ్తుంటే
వ్యర్థమే వ్యాపిస్తుంటే శివబాబా పుణ్యం ఎందుకు ఇస్తారు? అంటే ఇక్కడ ఏమైపోయింది? మన కుటుంబము, బంధువుల నుంచి విభేదించేసాం, విడిపోయాం. సో బాబా చెప్పిన శ్రీమతాన్ని పూర్తిగా వ్యతిరేకించాం. సో మేమే అధికులము అంటే ఎవరిని చూసినా కానీ వీళ్ళు అపవిత్రులు, దృష్టి ద్వారా సృష్టి. సో నేను అందరినీ అపవిత్రులుగా చూశాను కాబట్టి నేనే అపవిత్ర జన్మలు తీసుకుంటాం. సో ఆ కులాల్లో ఎవరు జన్మ తీసుకుంటారు? సో ఇప్పుడు చాలా మటుకు సొసైటీ పరిస్థితి బాగానే ఉన్నా కానీ ఒక పరిస్థితి ఎట్లా వస్తుంది అని అంటే పూర్తిగా ఇంక అసలు వాళ్ళకి చదువులన్నీ లేకుండా ఒక ఊరి బయట వెలివేసినట్టు ఉండి, కొన్ని పాత సినిమాలు చూస్తే ఏమవుతుందంటే ఆ కులస్తులు నడిచేటప్పుడు వాళ్ళ వెనకాల ఒక చీపురు కట్టి, వాళ్ళు చెప్పులు కూడా అంటే ఆ పెద్ద కులాల ఎదురుగా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసి చేతిలో ఇలా పట్టుకుని వెళ్ళడము, ఒకవేళ ఎంగిలి ఊసినా గానీ ఒక చిన్న ఇట్లా టంబ్లర్ లాంటిది మెడల అంటే ఒక దయనీయమైన పరిస్థితి అది. అటువంటి సమాజం ఒకటి వస్తోంది. ఎట్లా వస్తోంది? ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంది. సో అటువంటి జన్మలు ఎవరు తీసుకుంటారంటే రూల్ ఏంటి? దృష్టి ద్వారా సృష్టి. సో ఈ రోజు మన దృష్టి కోణము శివబాబా ఏదైతే అందరూ బ్రహ్మవంశీయులు అని చెప్పి థియరీ చెప్పారో, బ్రహ్మబాబా అందరినీ విశ్వ కళ్యాణకారులు, పవిత్రాత్మలు అని చెప్పి చూశారో, ఆ దృష్టి కోణాన్ని అలవర్చుకుంటే శ్రేష్ఠ జన్మలు. ఆ దృష్టి కోణాన్ని అలవర్చుకోకుండా బ్రహ్మకుమారుల దృష్టి కోణాన్ని అలవర్చుకున్నప్పుడు ఏమవుతుంది? బాబా శ్రీమతం నుంచి విభేదించాము. ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలన్న దేవతా స్వరూపాలని అసహించుకున్నాము. సో ఖచ్చితంగా గుళ్ళలో ప్రవేశం ఉండదు, ఎందుకంటే భక్తిని అసహించుకుంటున్నాము. కులతత్వం రికార్డ్ చేసేసాం. సత్యయుగంలో రెండవ ప్రశ్న ఏంటి? సత్యయుగంలో కులమే లేదు అసలు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇక్కడ వచ్చింది. ఎందుకు? ఇక్కడ సెంట్రక్కయ్యలు మేం బ్రాహ్మణులము, మీరు కాదు, సో వీళ్ళు అజ్ఞానులు అన్న ఆలోచన విధానానికి ఇక్కడే పునాది పడింది. సో లా మేకర్స్ ఎవరు పునాది వేస్తే, ఎవరు ఏ నియమాన్ని తయారు చేస్తే వాళ్ళే ఆ జన్మలు తీసుకుంటారు. తో మన దృష్టికోణము శివబాబా బ్రహ్మబాబాతో సమానంగా ఉన్నాయా, బ్రహ్మకుమారులతో సమానంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ జన్మలు తీసుకుంటారో మీకే తెలిసిపోతుంది. తర్వాత గ్రూప్లో ఏదైతే పెట్టామో స్నేహము సంయోగం గురించి, అందరికీ ఇప్పుడు స్నేహము సంయోగం ఇస్తే మనకి స్నేహము సంయోగం ఇచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వస్తారు. ఈరోజు ఎంతో మంది కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారంటే మీరు పురుషార్థం చేసుకోలేదు కాబట్టి. సంగమం నడుస్తోంది. ఇప్పుడు సంగమం నడిచేటప్పుడు శివబాబా చెప్పినట్టు అందరూ బ్రహ్మవంశీయులే. సో చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఖచ్చితంగా వ్యక్తుల ద్వారా దుఃఖం ఉంటది. ఉన్నా కానీ దాన్ని సరిదిద్దడానికి మరి వాళ్ళ పట్ల శుభభావన, శుభకామన పెట్టి స్నేహాన్ని సంయోగం అంటే అది చెయ్యడం కొంచెం టఫే. కానీ మీ పురుషార్థాన్ని మీరు సరిదిద్దుకోవాలంటే చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు కుటుంబ సభ్యులు, బంధువులంతా మీరే రచించుకున్నారు. సో ఏ రకంగా రచించుకున్నారు? మీ యొక్క దృష్టికోణం ద్వారా, మీ యొక్క సంకల్పాల ద్వారా. సో మార్చే విధి ఏంటి? దృష్టిని మార్చడమే. సో శివబాబా ఏమంటున్నారు? 50% ఎడిటింగ్ లో తీసేస్తా అంటున్నాడు, కానీ 50% మన పురుషార్థం ద్వారానే తీయాలి. సో ప్రతి సంస్కారం 30th May 1973 ఈ మురళిలో బాబా ఏం చెప్పారు? ప్రతి సంస్కారం ఇక్కడే రికార్డ్ అవుతోంది. సో ఏ సంస్కారం రికార్డ్ అవ్వాలి? సో అందరి పట్ల వీళ్ళు నా ఆత్మిక సోదరులు, వీళ్ళు నా వాళ్ళు, మేమంతా ఒక తండ్రి పిల్లలము, ఈ దృష్టికోణం రికార్డ్ అవ్వాలి. సో ఈ రోజు మనం శివబాబాని ఒప్పుకున్నాము అంటే శివబాబా పిల్లల్ని కూడా ఒప్పుకోవాలి. ఈ రోజు బ్రహ్మబాబాని ఒప్పుకున్నాము అని అంటే అందరినీ ఆత్మిక సోదరులకు ఒప్పుకోవాలి. సో ఈ రోజు శివబాబా పిల్లలకు ఒప్పుకోవట్లేదు. తర్వాత జగన్మాత పాత్ర, తల్లి పాత్ర. సో ఈ జగన్మాతలంతా ఎవరు అని అంటే భక్తి మార్గంలో పూజలు అందుకునేవాళ్ళు. సో ఎంతమంది వచ్చారు ఈ జగన్మాత పాత్రలోకి? అతి కొద్ది మంది వచ్చారు. అందుకే భక్తి మార్గంలో పూజలు అందుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు. అసలు భక్తికి ఫలమే బాబా జ్ఞానం ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆ భక్తినే కానీ మళ్ళీ అభ్యాసం చేసేటప్పుడు మాత్రం అందరూ స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేసేస్తున్నారు. మేము 108 టైమ్స్ చేస్తున్నాము, రాసేస్తున్నాము, పెట్టేస్తున్నాము అంటున్నారు. మరి అన్ని సార్లు అభ్యాసం చేసినప్పుడు
ద్వాపర యుగంలో నేను ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాన్ని అయినప్పుడు నా భక్తుల్ని నేను ఎందుకు అసహించుకుంటున్నానంటే తెలీదు. అంటే అలా ఏమంటారు దాన్ని, అది ఏదో చేయమన్నారు కదా అన్నట్టు చేసేస్తున్నారు అంతే. సో మన విగ్రహాలకే వాళ్ళు అక్కడ పూజలు చేస్తున్నప్పుడు మనమే వరదాని స్వరూపం అంటే నిజంగా ఎవరైతే ఈ రకంగా భక్తుల్ని ఆశ్రయించుకుని శివబాబా శ్రీమతం నుంచి విభేదించారో వీళ్ళు యాక్చువల్ గా దేవతా స్వరూపాల ప్రాప్తి రాదు వీళ్ళకి. ఆ ద్వాపరం వచ్చినప్పుడు వీళ్ళు ఏమైపోతుందంటే ఇతర మతాల్లోకి వెళ్ళిపోతారు. సో ఇతర మతాల్లోకి వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏంటి? అక్కడ ప్రకృతి సతోగా ఉండదు, భారతదేశంలో ఉన్నంత సంపద ఉండదు. సో మళ్ళీ మత కలహాలు కొంత వస్తాయి, మళ్ళీ ఆ ధర్మపితలు వచ్చి సరి చేస్తారు. అంటే ఇన్ని ప్రాప్తులు, ఇంత సంపద, ఇంత సఫలత ఆ ఇతర ధర్మాల్లో ఉండదు. అంటే పోగొట్టుకుంటాం అవన్నీ. ప్లస్ ఆ వచ్చే ఆత్మలంతా ఎలాంటి వాళ్ళు వస్తారు? ఈ ఇతర ధర్మాల్లోకి వచ్చారు అని అంటే ఇక్కడ శివబాబా నుంచి విభేదించిన ఆత్మలే వస్తారు అక్కడికి. ఇంకా ఆయన నుంచి విభేదించిన ఆత్మలతోటి జీవించడం అంటే జీవితం ఎలా ఉంటది? ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నట్టు ఉంటది. అంటే ఈ రోజు బాబా హ్యాపీగా తిని ప్రశాంతంగా అందరితోటి కలిసి ఉండి స్నేహంగా ఉండండి అంటే మేము ఎవరితోటి స్నేహంగా ఉండము, చెయ్యము. మన వాటర్ సినిమా చూపించినప్పుడు చెప్పాను, చక్కగా పెళ్లి భోజనాలు తినమంటే మేము పెరగన్నాలు తింటాం అంటున్నారు. అసలు మేము ఎవరితో కలిసి ఉండం అంటున్నారు. సో ఏ ధర్మానికి పునాదేశం ఇక్కడ అంటే ఇతర ధర్మాల్లోకి వెళ్తారు. 3500 సంవత్సరాల తర్వాత సన్యాసాశ్రమ ధర్మం వచ్చినప్పుడు కూడా మెజారిటీ ఆ ధర్మంలోకి వెళ్తారు. ఎందుకంటే మేము ఎవరితో కలిసి ఉండం అంటున్నారు. మేము సపరేట్గా ఉంటాము, సపరేట్ గిన్నె, సపరేట్ గ్లాస్, అంతా సపరేట్ సపరేట్ సపరేట్. ప్లస్ మేము ఎవరు కుటుంబ సభ్యులతో కలిసి ఉండమంటున్నారు. ఎవరంటారు? హద్దు యొక్క సన్యాసం. ఈ రోజు బాబా దేన్ని సన్యసించమని చెప్తున్నారు? దేహాభిమానము, దేహము, దేహ పదార్థాలు, దేహ సంబంధికులు. అందుకే హోంవర్క్ ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చాను? త్యాగము మరియు భాగ్యం అని చెప్పి ఆ మురళీలు కూడా చూడమని చెప్పా. సో ఈ రోజు కుటుంబాల్లో చేయాల్సిన సేవ చేయట్లేదు, కుటుంబ సభ్యుల పట్ల స్నేహభావం లేదు, సెంటర్ 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 అని పరిగెట్టారు. పరిగెట్టేసి మేము త్యాగం చేశాం కాబట్టి భాగ్యం రావాలా అంటున్నారు. ఏం త్యాగం చేశారు? అందరికి దుఃఖాన్ని ఇచ్చారు కదా. ఆయన మురళిలో అంతా చెప్తూనే ఉన్నాడు. నేను స్నేహం, శివబాబా స్నేహం ఇవ్వడం అంటే ఏంటో అని ఇన్సేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే స్నేహం అందరికి ఇవ్వాలి. శివబాబా కూడా మురళిలో అదే అంటున్నాను, నేను మీ పట్ల ఏ రకంగా స్నేహంగా ఉండి పూర్తిగా ఆయన సమానమైన స్టేటస్, హోదా ఇస్తున్నాడు మనకి. నా పిల్లలు నాతో సమానం, నా హృదయ సింహాసనాధికారులు అంటున్నాడు. సో ఈ రోజు ఆయన సమానంగా, ఆయన జీవిత భాగస్వామిగా, జగన్మాతగా అందరికీ ఆ స్టేటస్ ఇవ్వాలి. మనం అందరినీ సమానత్వంతో చూడాలి, అందరికీ శక్తిని ఇవ్వాలి, బాబా ఇచ్చిన ఖజానాలు ఇవ్వాలి. అవన్నీ పంచి పిల్లలందరినీ తండ్రి సమానంగా చెయ్యాలి. పిల్లలందరినీ తండ్రి సమానంగా చేయడం కాదు కదా, కనీసము మనకు సమానం అని చెప్పి కూడా మన స్థాయికి కూడా తీసుకురాలేదు. సో మేము అధికులము, వీళ్ళు కాదు. సో ఎవరు నమ్మారు ఈ విషయాలు అని అంటే ఈ పుస్తకాలు ఓపెన్ చేసి చూడని వాళ్ళే నమ్మారు. అంటే శివబాబా చెప్పేది వినమంటున్నారు, బ్రహ్మకుమారిలు ఏది చెప్తే అదే వింటామంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? పుస్తకాలు మూసేశారు. ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు తెరిస్తే ఏమైందంటే అందరికీ డౌట్ వస్తుంది, ఇదేంటి కర్మనా సేవల నంబర్ తీసుకోవాలంటే ఏంటి, స్నేహం సంయోగం ఇవ్వాలా, మేము వెళ్ళి అక్కడ గిన్నెలు తొడవడము, కడగడం, బాత్రూమ్లు కడగడం ఇవేమో అనుకున్నారు, చేస్తున్నారు కూడా. చేసి బాబా సేవ చేసి వచ్చామంటున్నారు. ఈ పుస్తకాలు తెరిస్తే ఇలాంటి విషయాలు తెలిసిపోతాయి. అందుకని ఏం చేశారు? పుస్తకాలు మూయించేశారు. ఎవరు తెరిచి చూడలే అందులో ఏం రాస్తుందని. ఇక్కడ బ్రహ్మవంశీయులు ఏదైతే పుస్తకాలు మూసేశారో, ఎవ్వరికి ఏది తెలియదని, ఇదే రికార్డింగ్ లోకి వచ్చి ఆ సమాజం వచ్చినప్పుడు నామధారి బ్రాహ్మణులు కూడా శాస్త్రాన్ని పట్టేశారు. శాస్త్రంలో ఏం రాస్తుందో ఎవరికి తెలియదు. శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని, భగవంతుని అడ్డు పెట్టుకుని సమాజంలో బాబా వ్యతిరేకమైన దురాచారాలు వచ్చాయి. ఈ విషయం మనం ఎక్కడ చెప్పుకున్నాము? వాటర్ సినిమా చూపించినప్పుడు చెప్పా. సో అందరికి గుర్తుందనే అనుకుంటున్నాను. సో ఎందుకు వచ్చింది సమస్య అనంటే చదువుకోకపోవడం వల్ల, బుద్ధిని వాడకపోవడం వల్ల. పుస్తకాలు తెరిచి చూడాలి, అసలు సత్యమైన జ్ఞానం ఏంటో తెలిసిపోతుంది. సో ఈ రోజు పుస్తకాలు తెరిస్తే ఏమవుతుంది అని అంటే సెంటర్కి వచ్చి ఎవ్వరు ఇంకా పనులు చేయరు, అందరూ పుస్తకాలు ఎదురుంగేసుకొని చదువు. సో జ్ఞానాన్ని ఎలా తీసుకొచ్చారంటే బ్రహ్మకుమారిలు వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చేసారు.
అంటే ఇంకా ప్రతి వాళ్ళు పొద్దున నిద్ర లేచారంటే ఇంకా వచ్చేసి ఇంకా ఊడ్చేసి తుడిచేసి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ చపాతీలు మొత్తం అన్ని పనులు అయిపోవాలన్నమాట. ఏమంటే సేవ. అంటే వాళ్లకు సేవలు జరిగేటట్టు వాళ్ళకి సరెండర్ అయ్యే విధంగా తీసుకొచ్చారు. సో వాటర్ సినిమా చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాము ఇక్కడ? పిల్లల్ని తెచ్చి చిన్నపిల్ల మాకు కన్యలు కావాలని ఎందుకంటారు? కన్యలు అంటే కొంత ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు, పడుంటారు, చేస్తారు సేవలు. సో అందరిని ఏం చేశారు? వీళ్ళకి సరెండర్ చేసేసుకున్నారు. శివబాబాకి సరెండర్ చేయలేదు. చేసేసి ఇంకా మాకు సేవలు చెయ్యండి అని చెప్పేసి ఇంకా పొద్దంతా నచ్చినవి వండుకు తినిపించి నీట్గా చేసేసుకోవడం, పెట్టుకోవడము, ఇంకేమేమి జరుగుతున్నాయో ఇంకా అందరికీ తెలిసిన విషయాలే. సో కాబట్టి ఇప్పుడు సంగమ యుగంలో బ్రహ్మబాబా సమానంగా ఆయన సూర్యవంశంలో రావాలి అని అంటే శివబాబా చెప్పిన శ్రీమతాన్ని, ధర్మాన్ని పాటించాలి. సో మన దృష్టికోణం బ్రహ్మబాబాతో పాటు సమానంగా ఉందా? అందరినీ శ్రేష్టాత్మలుగా చూస్తున్నామా? బ్రహ్మకుమారుల దృష్టికోణంతో సమానంగా అందరినీ తుచ్చమైన ఆత్మలుగా చూస్తున్నామా అన్నది ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మీరు ఎక్కడ జన్మలు తీసుకుంటారు అన్న విషయం మీకే తెలుస్తుంది. తో సత్యుగంలో లేని కులతత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే శాస్త్రము, ధర్మాన్ని, శ్రీమతాన్ని బయటికి రాకుండా మూసేయడం వల్ల ఎవరూ చెక్ చేసుకోలేదు. దేహదారులు చెప్పింది నమ్ముతూ పోయారు. సో ఇప్పుడు సంగమంలో మీకు మధ్యాహ్నం రామాయణం చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను. బుద్ధి వాడమంటున్నాడు శివబాబా. సో బుద్ధి వాడే అలవాటు సంగమ యుగంలోనే చేసుకోవాలి. ధైర్యంగా ముందుకు వచ్చి అసలు జ్ఞానం ఏంటో తెలుసుకుని చెప్పడం అన్నది సంగమ యుగంలోనే చెయ్యాలి. ఇలా భయపడుతూ పోతే ఎప్పటికీ భయపడుతూనే ఉంటాం. అలా భయపడ్డంత కాలము వాళ్ళు భయపెడుతూనే ఉంటారు, మనల్ని మోసం చేస్తూనే ఉంటారు, మనం బానిసత్వంలో బతుకుతూనే ఉంటాం. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఎవరో సంఘ సంస్కర్తలు వస్తారు. ఆల్రెడీ గాంధీ సినిమా చూసాం. సో గాంధీ వచ్చి వీళ్ళు హరిజనులు అని చెప్పాడు. అంటే హరికి ప్రియమైన జనులు. ఎందుకు అలా చెప్పాడు? గాంధీకి ఎలా తెలుసు వీళ్ళు హరికి ప్రియమైన జనులని? ఇప్పుడు శివబాబా అందరూ బ్రహ్మవంశీయులే అని చెప్పాడు కాబట్టి. అంటే బ్రహ్మబాబాకి ప్రియమైన వాళ్ళం మనం. అంటే బ్రహ్మబాబా మనల్ని ఇష్టపడుతున్నారు. శివబాబాకి మనం అంటే ఇష్టము, బ్రహ్మబాబాకి మనం అంటే ఇష్టం. కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు బ్రహ్మకి ప్రియమైన జనులని అనలేరు కాబట్టి, నారాయణుడుగా ఆయన అందరికీ తెలుసు కాబట్టి హరికి ప్రియమైన జనులు అన్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళందరినీ భగవంతుడు ఇష్టపడుతున్నారు కాబట్టి మనం అందరము కలిసి ఉండాలి అని చెప్పారు. అంటే ఈ జ్ఞానాన్ని అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి బానిసత్వంలోకి వెళ్ళిన వాళ్ళందరినీ ఏం చేశాడు? గాంధీ వచ్చి మళ్ళీ స్వాతంత్రోద్యమం నడిపి ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నిర్భాగ్యులు, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే నియమాలు, దేహ నియమాలని సబ్జెక్ట్ అంతా ఆహారం అని చెప్పి డబ్బాలు కట్టుకుపోయి కుటుంబ సభ్యులతోటి దూరం అయిపోయి, బంధువులతో దూరం అయిపోయి ఆ అంటరాని కులాల్లో జన్మ తీసుకోబోతున్నారో భాగ్యాన్ని తయారు చేసుకోలేదు వాళ్ళు. అలాంటి నిర్భాగ్యులకి అంబేద్కర్ వచ్చి మళ్ళీ సంఘ సంస్కర్తల్లాగా ఆ సంస్కరణలు చేసి రాజ్యాంగాన్ని రాసి భాగ్యాన్ని వాళ్ళకి మళ్ళీ సమానత్వాన్ని ఇస్తారు. సో ఇవన్నీ ఎలా జరుగుతాయంటే శివబాబా యొక్క ప్రేరణ ద్వారా జరుగుతుంది. సో ఇప్పుడు రికార్డింగ్ నడుస్తోంది 2024. ఇది ఎంతో మంది ఇప్పటికీ అమ్మో అలా తింటే మనం అపవిత్రం అయిపోతామంట అని చెప్పి ఇప్పటికీ బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని దూరం చేసేసుకుని భాగ్యాన్ని తయారు చేసుకోవట్లేదు. వాళ్ళ అజ్ఞానులంట. స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేస్తున్నారా అంటే చేస్తున్నామంటారు. మరి చేసేటప్పుడు మరి ఎందుకు వాళ్ళని అసహించుకుంటున్నారంటే తెలియదు. బ్రహ్మకుమారీలు చెప్పారు తినొద్దని, తినట్లేదు అంతే. మరి దిది కదా దీని పర్యవసానం అంటే తెలియదు. అయ్యో లేదండి తినొద్దంట. సో వీళ్ళు ఏంటి? శ్రేష్ఠ ప్రాప్తులన్న భాగ్యాన్ని తయారు చేసుకోవట్లేదు. సో రికార్డింగ్లోకి వచ్చేసింది. అది వాళ్ళకి వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలియదు, కానీ శివబాబాకి తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ సంఘ సంస్కర్తలు ఈ గాంధీని, ఈ అంబేద్కర్ వీళ్ళని పంపించి మళ్ళీ ఆ సొసైటీలో, ఆ సమాజంలో వీళ్ళకి సమానత్వం వచ్చేటట్టు సంస్కరణలు తీసుకొని వస్తారు. సో ఇది ఓవరాల్గా జ్ఞానము. సో మళ్ళీ రేపు కూడా చెప్పుకుందాము. ఇప్పుడు ప్రస్తుతం రంగవల్లి అక్కయ్య ఇదే సప్తపది గురించి చెప్తారు. అక్కయ్య ఉండండి, అన్మ్యూట్ చేస్తాను. ఒకసారి మీరు ఆడియో ఆన్ చేయండి. సో సబ్జెక్ట్ అందరికి అర్థమైంది కాబట్టి చెప్పడం అలవాటు చేసుకోవాలి అందరు. సో మీరు జ్ఞానాన్ని దానం చేస్తేనే మీరు విద్యావంతులు ఇళ్లలో జన్మ తీసుకుంటారు, లేకపోతే ప్రాప్తులు పోగొట్టుకుంటారు. అక్కయ్య చెప్పండి. ఓం శాంతి. వినిపిస్తుంది అక్కయ్య? వినిపిస్తుందమ్మా, చెప్పండి.
నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. 2/6/77 మురళిలో సర్వాత్మలకు ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు మరియు పూర్వీకులు బ్రాహ్మణుల నుండి దేవతలు. ఈ మురళిలో కల్పవృక్ష జ్ఞానం ఆధారంగా కులతత్వానికి సంబంధించిన సంస్కారాలన్నీ ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి. ప్రతి కర్మకు, కుల మర్యాదలకు, ఆచార వ్యవహారాలకు పూర్వీకులైన బ్రాహ్మణులైన మనమే ఆధారం. పూర్వీకులైన మీ ఆధారంగానే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఉంటుంది. మీరు సతోప్రధానంగా ఉంటే విశ్వమంతా సతోప్రధానంగా ఉంటుంది. కాండ భాగంలో ఉన్న బ్రాహ్మణులమైన మేము జ్ఞానంలో ఉన్నాము. అది కులము అన్నీ మాకే తెలుసు. వీరు జ్ఞానంలో లేరు, అజ్ఞానులు అని ఏవైతే కర్మల ద్వారా రికార్డు చేస్తున్నామో అదే కుల వ్యవస్థగా తయారవుతుంది. భగవంతుడు తయారు చేసిన సత్యయుగంలో కుల వ్యవస్థ లేదు. భగవంతుని శ్రీమతం ఏమిటి? అందరూ నా ఆత్మిక సోదరులే. అందరితో సమభావన, స్నేహభావన, సేవా సంబంధాన్ని ఏర్పరచుకోవడం. దీనినే విభేదించడం, ఆధిపత్యం చూపించటం, బానిసత్వపు భావజాలాన్ని ఉపయోగించడం, అధికులము అన్న అహంకారంతో ఏవైతే శ్రీమతానికి వ్యతిరేకంగా రికార్డు చేశారో అదే కులతత్వంగా రికార్డ్ అయింది. అంటే వచ్చే 84 జన్మలకు ఆధారం సంస్కారాలు. ఆ సంస్కారాలు ఇక్కడే రికార్డ్ అవుతున్నాయి. డ్రామాలో ఫలితాన్ని మార్చే విధి 35/73 రివైజ్డ్ మురళిలో బాబా ఇలా చెప్పారు. మా యొక్క ప్రతి కర్మ 84 జన్మల యొక్క రికార్డు నింపుకోవటానికి ఆధారమని సదా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మీ సంకల్పాలు, వాయుమండలం మరియు మీ వాణిని యథార్థ రూపంలో అంటే ఆత్మిక స్థితిలో సెట్ చేసుకోవాలి. బయట వారు కూడా షూటింగ్ అప్పుడు వాతావరణాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారో అదే విధంగా మీరు కూడా మీ వాతావరణాన్ని అంతర్ముఖత శక్తితో శ్రేష్టంగా తయారు చేయాలి. వృత్తిని శ్రేష్టంగా మరియు వాణిని కూడా రాజయుక్తంగా అంటే స్వరాజ్యాధికారి స్థితిలో, యుక్తియుక్తంగా అంటే సాక్షి స్థితిలో తయారు చేసుకోవాలి. అప్పుడే ఈ ఫలితం మారుతుంది. అర్థమైందా అని చెప్తున్నారు బాబా. డ్రామాలో ఏదైతే ఎలా రికార్డ్ అవుతుంది, దాన్ని ఎలా మార్చవచ్చు అనేది ఈ మురళిలో బాబా చెప్పారు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అక్కయ్య. వెల్కమ్ అక్కయ్య. సో అక్కయ్య మార్చే విధి కూడా మురళి రెఫరెన్స్ తో చెప్పారు. సో ఆల్రెడీ డ్రామా జ్ఞానం ఏదైతే ఉందో అందులో రికార్డ్ అయి ఉంది. సో మార్చే విధి అన్నది బాబా మురళిలో క్లియర్ గా చెప్పారు. సో అక్కయ్య ఇందాక అక్కడ బ్రీఫ్ గా చెప్పారు. సో 30th May 1973 మురళి లేదా ఆల్రెడీ హోంవర్క్ చేసేసి ఉంటే ఏదైతే డ్రామా జ్ఞానము, కల్పవృక్షము, లా మేకర్స్ అని చెప్పి చాలా రోజుల క్రితం హోంవర్క్ ఇచ్చాను. సో అది చూసినా మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇందాక చెప్పిన దాన్ని బట్టి మీ సేవలు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మెజారిటీ టైం చాలా మంది మేము చూసినంత మటుకు మాత్రము సమయం వృధా అవుతుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. సో లౌకికంలో ఎవరైతే చదువుకుని ఎవరైతే ఎగ్జాములు రాసి పాస్ అవుతారో వాళ్ళే ఆఫీసర్లు అవుతారు. చదువుకోని వాళ్ళు, ఎగ్జామ్ రాయని వాళ్ళంతా క్లీనింగ్ స్టాఫ్ కిందే మిగిలిపోతారు. సో ఇది అంతే సింపుల్ గా. ఇప్పుడు సంగమ యుగంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చదువుకుని ఎగ్జాములు రాసిన వాళ్ళే శ్రేష్ఠ జన్మలు తీసుకుంటారు. చదువు లేదు, ఎగ్జామ్స్ లేవు, ఏమీ లేదు. ఏమంటే బాబా మురళి వినమన్నారు కాబట్టి మురళి వింటూ కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత వింటాము. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం బ్రహ్మకుమారిలు చెప్పే దేహ జ్ఞానాన్ని తీసుకొస్తాము. బ్రహ్మకుమారిలు చెప్పినట్టు తల్లిని వదులుకుంటాము. ఇంట్లో అన్నయ్య, పిల్లలు అందరినీ త్యాగం చేసాము అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా స్నేహము, సంయోగం ఇవ్వాలి. సో ఇంకా వాళ్ళ జ్ఞానం విని శివబాబా నుంచి విభేదిస్తే మాత్రం ప్రాప్తులు పోగొట్టుకున్నట్టే. సో మురళీలు రెఫరెన్స్లు ఇచ్చాము. సో ఒక్కసారి పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని మీకు మీరు చూసుకోండి. మళ్ళీ మేం చెప్పామని చెప్పి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బుద్ధి ఎలా వాడాలా అని చెప్పి 2 రోజుల నుంచి చెప్తున్నాము. నేను ఆత్మను అన్న ఈ సంకల్పంతో మీ బుద్ధి యొక్క తాళం ఓపెన్ చేయాలి. సో నేను ఆత్మను అని చెప్పి బాబాని నా బాబా అని చెప్పి తలుచుకున్నప్పుడు మీ బుద్ధి యొక్క తాళం చెవి ఓపెన్ అయినప్పుడు మీ బుద్ధి దివ్యంగా అవుతుంది. దివ్య బుద్ధికి దివ్య జ్ఞానం అర్థమవుతుంది. సో మీ కళ్ళతోటి మీరు పుస్తకాలు తెరిచి చూసుకోండి.
చూసి ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, బయటికి తీసుకొని రండి. అప్పుడే మీకు వాచా సేవలో మార్పులు పడతాయి. విద్యావంతుల కుటుంబాల్లో జన్మ తీసుకుంటారు. సో డ్రామాలో పాత్రని మార్చవచ్చా అంటే మార్చవచ్చు. సో దీని గురించి మళ్ళీ రేపు కూడా తెలుసుకుందాము. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. తర్వాత ఒక మెసేజ్ పెట్టారు, సనాతన ధర్మం అంటే ఏంటి అని చెప్పి. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. సో బాబా ధర్మం ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, మనం శ్రీమతం అని దేన్నైతే అంటున్నామో, ఇది యాక్చువల్గా సనాతన ధర్మం అంటే శాశ్వతం. ఎప్పటికీ ఈ ధర్మం ప్రకారమే సృష్టి నడుస్తుంది. కానీ మనమైన నుంచి విభేదించడం వల్ల మన్మతాలు డిస్సర్వీస్లు వచ్చేసాయి కాబట్టి ఆయన మళ్ళీ వచ్చి మనకి జ్ఞానాన్ని సనాతన ధర్మం ఏంటా అని చెప్పి తెలియచేసి 5000 సంవత్సరాలకు ఒకసారి భాగ్యాన్ని తయారు చేసుకోమంటున్నాడు. అందుకే చెప్పాను, డ్రామాలో పాత్రని మార్చవచ్చా అంటే మార్చవచ్చు. సో ఇలాంటి మాటలు విని మరి బ్రహ్మకుమారిలు అలా చెప్పారు, మంజులక్క ఇలా చెప్పారని వ్యక్తుల్ని చూడవద్దు. మీరు వ్యక్తుల్ని చూస్తున్నారు, మేము డేట్లు ఇచ్చిన తర్వాత కూడా అంటే బాబా జ్ఞానాన్ని అగౌరవపరిచినట్టు. పుస్తకాలు ఉన్నాయి, తీసి చూసుకోండి. అది మామూలు తెలుగే అది. సో పుస్తకాలు లేని వాళ్ళు తాడేపల్లిగూడెంలో ప్రింట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉండి పుస్తకాలు వచ్చేటట్టు అంటే సీరియస్గా చదువుకోవాలనుకున్న వాళ్ళు. సో మళ్ళీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు కలుసుకుందాము. సో ఇదే బాబా జ్ఞానాన్ని రామాయణంలో ఋషులు మునులు ఏ రకంగా దాన్ని విజువలైజ్ చేసి రాశారన్నది రేపు మళ్ళీ 3 గంటలకు తెలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి.